ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ కూడా. చాలా రోజులైంది లైవ్లోకి వచ్చేసేసి ఇలా వీడియోలో కనిపించి మీకు చాలా రోజులైపోయింది. ఐ మిస్ యూ, ఏమనుకోవద్దు. ఎందుకంటే మార్నింగ్ 5కి లేస్తున్నాను, నైట్ 1:30 ఒక్కోసారి 2 కూడా అవుతుంది. వర్క్ ఉంటుందన్నమాట. కొంచెం ఆన్లైన్ క్లాసెస్, హోమ్ క్లాసెస్, తర్వాత ఇన్స్టిట్యూట్ రన్ చేసుకోవటం, ఈ 3 చూసుకుంటూ మళ్ళీ సైడ్ బిజినెస్ చేసుకుంటున్నాను. అది చేసుకుంటూ ఆర్డర్స్ వస్తే వాళ్ళకి తయారు చేసి ఇవ్వటం, ఇవన్నీ చాలా ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. అందులోనే వర్క్ అంతా ఓన్లీ సింగిల్గానే డీల్ చేస్తున్నా, వర్కర్స్ని పెట్టుకోకుండా. నాకు ఇష్టం అట్లా. కష్టపడాలి, వయసు ఓపిక ఉన్నంతకాలం కష్టపడాలి. టైం విలువ, కాలం విలువ, మనీ విలువ, జీవితం విలువ, ఈ 4 తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా క్షణం తిరిగ్గా ఉండరండి. ఎప్పుడు ఏదో పని చేస్తూ కష్టపడుతూ సంపాదిస్తూ ఉండాలని నేను అనుకుంటా. నా కాన్సెప్ట్ అయితే అది. నాకు ఎక్కువ కష్టపడటం ఇష్టం. ఆ కష్టం కూడా ఇష్టంతో పడాలి, బాధపడుతూ కాకుండా ఇష్టంతో పడాలి, ఇష్టపూర్వకంగా సంపాదించాలి. ఫ్రీగా ఏది చేయకూడదు, నాకు తెలిసి వీలు ఉండదు కదా. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఆడపిల్లకి రకరకాల సమస్యలు, మానసిక వ్యధలు, ఇలా రకరకాలుగా చెప్పలేని సమస్యలు ఎన్నో ఉంటాయి. ఆ మానసిక ఒత్తిడి నుంచి ప్రెజర్ పోవాలి అంటే చాలా పీస్ఫుల్గా మ్యూజిక్ వింటూ, మ్యూజిక్ నేర్చుకుంటూ, అండ్ చక్కగా ఆడుతూ పాడుతూ పనులు చేసుకుంటూ మనం అన్ని పనులు మనమే చేసుకున్నట్టే. నేనైతే ఆల్రౌండర్ నేనేనండి. అంట్లు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, బట్టలు ఆరేసుకోవడం, బట్టలు మడత పెట్టుకోవడం, బట్టలు అరేంజ్ చేసుకోవడం, అండ్ తర్వాత మ్యూజిక్ క్లాసెస్ చూసుకోవడం, తర్వాత ఇల్లు నీట్గా క్లీన్ చేసుకోవడం, తర్వాత నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ చూసుకోవడం, అన్నీ ఆల్రౌండర్ నేనే అనమాట. కాబట్టి నా బాడీకి ఫిజిక్కి తగ్గట్టుగా నాకు ఎక్సర్సైజ్ ఏంటోనే చేసుకుంటాను అనమాట. యోగా చేసుకుంటా, మెడిటేషన్ చేస్తాను, ఫుడ్ మెయింటైన్ చేస్తాను. ప్రతిదీ కూడా డిసిప్లిన్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తాను అనమాట. ఎప్పుడన్నా ఇంకా ఉంటూ బానప్పుడు 2 రోజులు డల్ అవుతా తప్పితే అంతకు మించి ఏం లేదు. ఆ డల్నెస్ కూడా ఎందుకంటే అతిగా స్ట్రెయిన్ అయినప్పుడు బాడీ వీక్ అయిపోతూ కొంచెం విశ్రాంతి తీసుకో అన్నట్టుగా బాడీ పెయిన్స్ రావడం, నీరసంగా ఉండడం, కొంచెం అలా అనిపిస్తుంది తప్పితే అంత పెద్ద ఇదే హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా అందరూ మిస్ అవుతున్నందుకు నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను కూడా మిస్ అవుతున్నాను. ఏదో రకంగా రోజుకు ఒక వీడియో పెడదాం అనుకుంటాను. ఆ టైంకి వచ్చేసరికి అసలు వీడియో తీయడానికి కూడా నాకు టైం ఉండటం లేదు, తీసిన షేర్ చేసేంత టైం ఉండటం లేదు. అలా నేను మిస్ చేయలేను, ఎందుకంటే అలవాటైపోయింది. రీల్స్ చేయటం, వీడియోస్ అప్లోడ్ చేయటం, పంపించడం అన్నీ అలవాటైపోయి ఉండలేకపోతున్నాను. కాబట్టి దయచేసి అన్నిదా భావించద్దు. నన్ను అందరూ సహకరించండి. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు కావాలి. థ్యాంక్ యూ.